హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు సండే అయితే ఫిష్ కర్రీ చేస్తున్నానండి. మార్నింగే ఫిష్ తీసుకొచ్చేసారు. మనమైతే ఒకసారి ఫిష్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి కదండి. వాళ్ళైతే మామూలుగా చేసి అయితే ఇచ్చేస్తారు. మనమైతే నీట్గా చేపలను కొంచెం తెల్లగా వచ్చే వరకు తోముకొని నేను ఇక్కడ ఫిష్ని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం మంచిగా తోముకున్న తర్వాత దీంట్లోనూ కొంచెం ఉప్పు, ఒక నిమ్మబద్ద, ఒక హాఫ్ లెమన్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని మళ్ళీ ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. నిమ్మకాయ అనేది ఎందుకు అంటే మనకి చేపలు నీచు వాసన రాకుండా నిమ్మకాయని యూజ్ చేస్తే మనకి చేపలు అనేది నీచు స్మెల్ రాదండి. అందుకని నేను ఎప్పుడు కడిగినా నిమ్మకాయ వేసి కడుగుతాను చేపల్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకొని తర్వాత మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ కర్రీ కోసం అయితే నేను వెల్లుల్లిపాయి, జీలకర్ర దంచుకున్నానండి చిన్న రోల్లోను. ఇక్కడ నేను ఉల్లిపాయను కూడా ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని మిక్సీ పట్టకుండా చిన్న రోల్లోనైతే ఉల్లిపాయని మరీ మెత్తగా కాకుండా ఇలా దంచుకున్నానండి. ఇలా దంచి కర్రీ చేస్తే చేపల కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి. తర్వాత దీనికోసం అయితే ఒక పెద్ద సైజు టమాటా, ఒక నిమ్మ సైజు అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి దీంట్లో మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మనకు కొంచెం ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే అల్లం అనేది యూజ్ చేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లిపాయ జీలకర్ర వేస్తున్నానండి. చేపల కూరలోనూ వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటారు, టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. తర్వాత మనం ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వెల్లుల్లిపాయ జీలకర్ర బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు, ఇక్కడ నేను టమాటా అనేది పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. టమాటా అనేది మనం ఏ సైజులో కట్ చేసుకున్నా త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి టమాటా అనేది నేను పెద్ద సైజులో కట్ చేసుకుని అయితే వేసాను. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకొని అయితే ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనం ఒక 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి ఒకసారి మొత్తం కర్రీకి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ కర్రీలో 3 స్పూన్లు అయితే వేసానండి స్పైసీ కోసం. ఆల్రెడీ మనం చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకున్నాం కదా, కారం అయితే ఇంకా సరిపోతుందండి మనకి. కారం అనేది కర్రీకి బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత మనం ఆల్రెడీ చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలండి. దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ కూడా దీంట్లో వేసుకుంటున్నాను. మనం ఒకసారి అయితే కలుపుకుందామండి. మనకి పులుసు అనేది చింతపండు పులుసు కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో చేప ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే చేపల పులుసు అయితే ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. పులుసు అయితే కొంచెం మనకి మరిగింది కాబట్టి మనం దీంట్లో చేప ముక్కలను కూడా కలిపేసుకుందామండి. చేప ముక్కలు అనేది మనం వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కర్రీ అనేది జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. మనకి చేపల కూర అనేది చాలా త్వరగానే అయిపోతుంది. ఇక్కడ నేనైతే మొత్తం చేప ముక్కలన్నీ కూడా ఈ పులుసులో వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి, కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ చేపల కూరలోకి చాలా బాగుంటుందండి. మెయిన్ మనం లాస్ట్లో ఇంకా 5 మినిట్స్లో కర్రీ అనేది దింపేస్తామనగా మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ ఫైనల్లీ చేపల పులుసు అయితే వేడిగా అయిపోయిందండి. చక్కగా వేడి రైస్లోకి చేపల పులుసు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చేపల పులుసు ఇష్టమైన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.